చూడండి, మన పప్పు పులుసు రెడీ అయింది. సూపర్ ఉంటుంది. అన్నంతో పాటు వేడి కూడా నానేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. పప్పులోకి 2 టమాటాలు, 6 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం మెంతి తీసుకోండి. పప్పును ఇలా ఉడకపెట్టుకోండి మెత్తగా. టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. చింతపండు రసాన్ని తీసుకో. సూపర్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోండి. ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. సాల్ట్ వేసుకున్నాక తగినంతని వాటర్ వేసుకోండి. ఇలా పలుచగా చేసుకోవాలి. ఇందులో 4 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక 10 నిమిషాలు మరగబెట్టుకోండి. పప్పులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. పప్పు పులుసు సూపర్గా మరుగుతుంది. ఒక కడాయి తీసుకొని అందులో 1/2 టీ గ్లాసు ఆయిల్ వేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ పోపును పప్పులో వేసుకోండి. చివరగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని దించుకోండి. చూడండి, మన పప్పు పులుసు రెడీ అయింది. సూపర్ ఉంటుంది. అన్నంతో పాటు వేడి కూడా నానేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.